ఆవిడ కనుక ఆవిడే విత్తనం వేశారు ఇటువంటి వాటికి అని అంటున్నారు కదా, ఆ పార్టీ పోని ఆవిడంటే ఆ పార్టీ అనుకుందాం, ఆవిడ కనుక నో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ఇకనైనా ఆపండి అని చెప్పి ఆవిడ ఒక పిలుపునిస్తే ఇది ఆగుతుంది, కనీసం ఆడవాళ్ళన్నా ప్రశాంతంగా ఉంటారనే ఒక ఆశతో ఈ డిబేట్, అదేమన్నా నెరవేరే అవకాశం ఉందా? మీరు చాలా అత్యాసపడుతున్నారు వెంకటకృష్ణ గారు. సరే పోనీ మనం అందరం కూడా హోప్ పెట్టుకుందాం, తప్పలేదు. కాకపోతే ఏంటంటే చేబ్రోలు కిరణ్ అరెస్ట్ ముందు అరెస్ట్ తర్వాత అనేటటువంటిది తీసుకుంటే, ఎందుకంటే చాలా కీలకమైనటువంటి డెవలప్మెంట్ చేబ్రోలు కిరణ్ అరెస్ట్ అనేటటువంటిది ఖచ్చితంగా అది మార్పుకి సంబంధించినటువంటి ఒక సంకేతం. ఈ అరెస్ట్ జరిగిన తర్వాత ఇవాళ వైసీపీ వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తే, ఇవాళ పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నాలేజన్ తిరుపతి వెళ్ళిన పర్యటన మీద కావచ్చు, లేకపోతే కిరణ్ కామెంట్స్ మీద కావచ్చు, ఆ ట్రెండ్ని ఇంకా పెంచింది తప్ప, స్పీడ్ని పెంచింది తప్ప తగ్గించలేదు. కిరణ్ అరెస్ట్ తర్వాత మార్పు వస్తుందని చెప్పి మనం అనుకుంటున్నాం, కానీ అది అటువంటి సూచనలు ఆ పార్టీ వైపు నుంచి అయితే కనిపించట్లేదు. ఇంకొకటి, వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత అతను పెట్టినటువంటి పోస్టులు జడ్జిలు కూడా ఆశ్చర్యపోయి మనుషులు పెడుతున్నారా లేకపోతే ఇంకేమన్నా అనేటటువంటి స్థాయిలో అసలు అట్లా ఎట్లా పెట్టగలుగుతున్నారో అర్థం కానటువంటి విధంగా లోకం నివ్వెరపోయినటువంటి కేసులో వర్రా రవీంద్రారెడ్డి గారు భారతి గారి పిఏ అనేటటువంటి ఒక ప్రచారం జరిగినటువంటి సందర్భంలో, అత్యంత వీళ్ళందరికీ సన్నిహితంగా ఉన్నటువంటి ఫోటోలు కూడా బయటకు వచ్చిన సందర్భంలో అతని అరెస్టుని వ్యతిరేకిస్తూ వర్రా రవీంద్రారెడ్డిని సపోర్ట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, ఆ సందర్భంలోనైనా సరే మేము ఇట్లాంటి వ్యాఖ్యలని కానీ ఇట్లాంటి పోస్టులను కానీ మా పార్టీ సహించదు అనేటటువంటి ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారి నోట్లోంచి రాలేదండి. వర్రా రవీంద్రారెడ్డిని ఎంత బాగా భుజాన వేసుకునేటటువంటి సందర్భంలో కూడా కనీసం మహిళల పట్ల ఇట్లాంటివి మేము ప్రోత్సహించాం, మాకు సంబంధం లేదు అతని పోస్టుల పట్ల అనేటటువంటి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతన్ని భుజాన వేసుకున్నాడు. కాబట్టి ఇవాళ భారతిరెడ్డి గారు వేరు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు వేరు కాదు, ఇద్దరు ఒకటే. ఇవాళ షర్మిల గారు ఎప్పుడైతే అన్నతో విభేదించి ఆవిడ రాజకీయాలు తెలంగాణ రాజకీయాల్లో ముందు తర్వాత కానీ ఆంధ్రాకు వచ్చినప్పుడు కానీ ఆవిడని దెబ్బతీయడం కోసం, మానసికంగా దెబ్బతీయడం కోసం వ్యూహాత్మకంగా ఈ వర్రా రవీంద్రారెడ్డి వాళ్ళ సన్నిహితుడు కాదా, వాళ్ళకి సంబంధించినటువంటి మనిషి కాదా, తన పిఏనని చెప్పుకుంటున్నప్పుడు భారతిరెడ్డి కనీసం ఎప్పుడైనా సాక్షి పూర్వకంగా కానీ లేకపోతే ఒక ప్రైవేట్గా కానీ ఇతను నా పిఏ కాదు అనేటటువంటి ఖండన ఎప్పుడైనా ఇచ్చారా? పిఏ కాబట్టి ఇవ్వలేదు, ఖండన ఇవ్వలేదు. ఖండన ఇవ్వకుండా ఆవిడని సొంత ఇంటిలో ఒక ఆడపడుచుని, తన సొంత ఆడపడుచు పైన అంత నీచంగా పోస్టులు పెడుతుంటే మీ ప్రోత్సాహం లేకుండా, మీ గ్రీన్ సిగ్నల్ లేకుండా మీ అటువంటి పోస్టులు పెట్టగలుగుతారా మీ ఇంటి ఆడబిడ్డ మీద? భారతిరెడ్డి ఊరుకోదు ఇట్లాంటి పోస్టులు పెడితే అనేటటువంటిది ఆ పిఏకు ఉంటే వర్రా రవీంద్రారెడ్డికి పెట్టగలుగుతాడు. అసలు మనిషినే వాడే పెట్టలేడు కదా. మీ ఇంటి ఆడబిడ్డ మీద మీ పిఏ పోస్టులు పెడుతుంటే ఏం చేస్తున్నావు మనవు? అంటే నాకు ఇక్కడ ఒక డౌట్ అండి, మీరు ఫ్యామిలీతో చాలా సన్నిహితంగా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. చాలామంది ఏం చెప్తారంటే భారతిరెడ్డి గారు చాలా ఇండివిజువల్గా వ్యవహరిస్తారు, ఆవిడ ఏదనుకుంటే అదే నడుస్తుంది పార్టీలో కానీ ఇంట్లో కానీ అంటూ ఉంటారు. నాకు తెలియదు, విన్న మాటలే చెప్తున్నానండి, తప్పుగా అర్థం చేసుకోవద్దు భారతిరెడ్డి గారు. ఇక్కడ ఆవిడ ఈ విషయంలో కనుక నో, ఇది మన మీడియాలో కానీ మన పార్టీలో కానీ ఇలాంటి ధోరణులు ఉండకూడదు, ఏమైనా ఉంటే పార్టీల పరంగా చూసుకోండి, మహిళా జోలికి వెళ్ళొద్దని ఆవిడ కనుక డెసిషన్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వద్దంటారా? జగన్మోహన్ రెడ్డి గారు వద్దంటే ఆగే మనిషేనా భారతిరెడ్డి గారు? స్ట్రైట్ క్వశ్చన్, స్ట్రైట్ ఆన్సర్ ప్లీజ్. అసలు ఆవిడ అనలేదు, అనుంటే వర్రా రవీంద్రారెడ్డి ఆ పోస్టులు పెట్టి ఉండేవాడు.